హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో అహోబిలం ట్రిప్ గురించి తెలుసుకుందాం. అహోబిలం అనేది నవనరసింహ క్షేత్రం. అంటే 9 నరసింహ ఆలయాలు ఉంటాయి అండ్ వీటితో పాటు దిగువ అహోబిలం టెంపుల్ కూడా దర్శించుకోవాలి. దీన్నే ప్రహ్లాద నరసింహ ఆలయం అని కూడా పిలుస్తారు. అంటే మొత్తం 10 నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ టెంపుల్స్ ఒక రోజులో చూడొచ్చు, అయితే కొంచెం ఫాస్ట్గా చేయాలి. బట్ 2 డేస్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ 2 డేస్ కూడా మార్నింగ్ 7కి అక్కడ ఉంటే బెటర్. నేను హైదరాబాద్ నుంచి నంద్యాల చేరుకుని అక్కడ ఫస్ట్ మహానంది అండ్ నవనంది ఆలయాలు దర్శించుకున్నాను. ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అహోబిలంకి నంద్యాల నుంచి డైరెక్ట్ బస్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ డైరెక్ట్ బస్ టైం మీకు అవైలబిలిటీ ఉంటే అందులో వెళ్ళొచ్చు, లేకపోతే నంద్యాల నుంచి ఆళ్ళగడ్డ వెళ్ళి అక్కడి నుంచి అహోబిలం చేరుకోవాలి. నేను నంద్యాల నుంచి 7కి అహోబిలం డైరెక్ట్ బస్సులో వెళ్ళాను అండ్ అరౌండ్ 10:30కి అహోబిలం రీచ్ అయ్యాను. ఇది డీప్ ఫారెస్ట్లో ఉంది. దిగువ అహోబిలం కానీ అండ్ ఎగువ అహోబిలంలో కానీ ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్ట్ పెద్దగా లేవు అండ్ భోజన మోడల్స్ కూడా లేవు. ఫస్ట్ దిగువ అహోబిలం ఆలయం చూసుకొని అక్కడ అహోబిలం మట్లో మిగిలిన 9 నరసింహ ఆలయాలు ఏంటి అండ్ అవి ఎలా వెళ్ళాలి అని తెలుసుకున్నాను. భార్గవ నరసింహ అండ్ పావర నరసింహ ఆలయాలు డీప్ ఫారెస్ట్లో ఉన్నాయి అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేవలం 12 వరకే అలౌ చేస్తారంట. అండ్ ఇవి చూడాలంటే ఏపీ టూరిజం వాళ్ళ హరిత హోటల్ దగ్గర జీప్స్ మార్నింగ్ 7కి ఉంటాయని చెప్పారు. వరాహ నరసింహ, జ్వాల నరసింహ, మాలోల నరసింహ ఇవి 3 కాలినడకలోనే వెళ్ళాలి అండ్ ఇవి ఎగువ అహోబిలం టెంపుల్ పక్క నుంచి వెళ్ళాలి. అండ్ వాళ్ళు మార్నింగ్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఉంటుంది అన్నారు. ఇంకా మిగిలిన 4 ఆలయాలు ఉగ్ర నరసింహ, దీన్ని ఎగువ అహోబిలం కూడా అని పిలుస్తారు. కారంజ నరసింహ, చిత్రావతి నరసింహ, యోగానంద నరసింహ ఆలయాలు ఆటోలో వెళ్ళొచ్చు అని చెప్పారు. అప్పుడు దిగువ అహోబిలం నుంచి ఆటోలో ఫస్ట్ ఎగువ అహోబిలం ఆలయానికి వెళ్ళాను అండ్ ఇక్కడ అరౌండ్ 1 అవర్ పట్టింది దర్శనం. ఆ తర్వాత ఈ ఆలయానికి దగ్గరలోనే ఉన్న కారంజ నరసింహ ఆలయంకి వెళ్ళాను. ఇవి 2 చూశాక చిత్రావత అండ్ యోగానంద నరసింహ ఆలయాలు దర్శించుకొని మళ్ళీ దిగువ అహోబిలం దగ్గర దింపారు. ఆటో వాళ్ళు 500 to 800 ఛార్జ్ చేస్తున్నారు ఉన్న మెంబర్స్ బట్టి. మొత్తం ఈ 4 టెంపుల్స్ చూడడానికి నాకు అరౌండ్ 4 అవర్స్ టైం పట్టింది. అండ్ ఇంకా ఈవినింగ్ మళ్ళీ దిగువ అహోబిలం ఆలయంలోనే కాసేపు ఉన్నాను. సో ఫస్ట్ డేలో 5 టెంపుల్స్ చూశాను. నెక్స్ట్ డే మార్నింగ్ దిగువ అహోబిలం టెంపుల్లో విశ్వరూప దర్శనం అనే సేవకు వెళ్ళాను. ఇది 6 AM ఉంటుంది. ఉదయం స్వామివారి దర్శనం స్టార్ట్ అయ్యే ముందు ఆవుని అండ్ గుర్రాన్ని తీసుకొస్తారు అండ్ అక్కడ పూజారిని అడిగాను దీని గురించి. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే గోమాత లక్ష్మీ స్వరూపం అని మరియు గుర్రం హయగ్రీవుడికి ప్రతీకగా అని చెప్పారు. అండ్ ఇది వరకు ఏనుగు అలా మొత్తం 5 వచ్చేయంట. ఇప్పుడు ఓన్లీ ఆవు అండ్ గుర్రం మాత్రమే వస్తున్నాయి. అక్కడ నుంచి హరిత హోటల్ దగ్గరకి వచ్చి జీప్స్ కోసం వెయిట్ చేశాను. జీప్ వాళ్ళు పర్ ట్రిప్ 3500 ఛార్జ్ చేశారు. మ్యాక్స్ 6 పీపుల్ అలౌడ్ అంట. సో నేను ఇంకో 2 ఫ్యామిలీస్ కలిపి మొత్తం 6 మెంబర్స్తో స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ అరౌండ్ 8కి స్టార్ట్ అయ్యి భార్గవ నరసింహ అండ్ పావన నరసింహ ఆలయాలు దర్శించుకొని మళ్ళీ తిరిగి హరిత హోటల్ దగ్గర అరౌండ్ 11:30కి దింపారు. అక్కడి నుంచి ఎగువ అహోబిలంకి వెళ్ళి ఆ టెంపుల్ పక్క నుంచి కాలినడకన వరాహ నరసింహ, జ్వాల నరసింహ, మాలోల నరసింహ ఆలయాలు దర్శించుకొని మళ్ళీ తిరిగి ఎగువ అహోబిలం టెంపుల్కి రావడానికి నాకు అరౌండ్ 3 అవర్స్ పట్టింది. యాక్చువల్గా ఇది మనం నడిచే స్పీడ్ బట్టి టైం పడుతుంది, ఎందుకంటే ఇది మొత్తం కాలినడకతోనే వెళ్ళాలి. మెట్లు కొంతవరకే ఉంటాయి అండ్ కొంత మార్గం కొండలు దాటుకుని వెళ్ళాలి. అహోబిలం మట్లో చెప్పినట్టుగానే 12 ఆ టైంకి జనాలు పెద్దగా లేరు ఈ 3 టెంపుల్స్కి. కానీ నేను వెళ్ళింది స్వాతి నక్షత్రం రోజు కావడంతో కొంతమంది ఉన్నారు. బట్ ఒకళ్ళు వెళ్ళాలన్నా ఒక ఫ్యామిలీ వెళ్ళాలన్నా కొంచెం కష్టమే 12కి. నేను కూడా జనాలు ఉంటారో లేదో అండ్ వెళ్ళగలో లేదో అనుకుంటూ వెళ్ళాను. బట్ 3 టెంపుల్స్ చూడగలిగాను. ఈ మార్గంలోనే ఉగ్రస్తంభం కూడా ఉంది. నేనైతే అది ఎక్కలేదు, అది ఇంకా పూర్తిగా కొండ ఎక్కాలి అండ్ మెట్లు ఆ దారి కూడా ఏమీ లేదు. బట్ కొంతమంది ఎక్కుతున్నారు. సో అందుకే మొత్తం 10 టెంపుల్స్ ఒక రోజులో అంటే కష్టం పిల్లలు పెద్దవాళ్ళతో. కానీ మీరు 2 డేస్ ప్లాన్ చేసుకుంటే ఒకరోజు కాలి నడకన వెళ్ళే 3 టెంపుల్స్ అండ్ ఒకరోజు మార్నింగ్ ఫారెస్ట్లో చూడాల్సిన టెంపుల్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అహోబిలం 10 ఆలయాలు దర్శించుకుని తిరిగి నంద్యాల చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చాను. అలాగే ఈ ట్రిప్లో నంద్యాలకి దగ్గరలో ఉన్న యాగంటి అండ్ బనగానపల్లి కూడా చూశాను. అండ్ బనగానపల్లిలో చూడాల్సిన 3 మెయిన్ టెంపుల్స్ బ్రహ్మంగారి చింతామణి మఠం, దీన్నే ప్రథమపీఠం అని పిలుస్తారు, అచ్చిమాంబ గారి ఇల్లు అండ్ కాలజ్ఞాన రాసిన ప్రదేశం. చాలామంది వీరబ్రహ్మేంద్ర గారి జీవ సమాధి బనగానపల్లిలో అనుకుంటారు, కానీ అది ఇక్కడ కాదు, కడప జిల్లాలో ఉంది. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యాగంటి, బనగానపల్లి టెంపుల్ లొకేషన్స్ అండ్ నంద్యాలలో వేరే టెంపుల్స్ చూశాను, ఆ లొకేషన్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓం నమో నారాయణాయ.